నా టైంని వాడాలి, నా జాబును వాడాలి, నా ధనాన్ని వాడాలి, నాకు యేసయ్య ఇచ్చే డబ్బు, ఆ డబ్బుని వాడాలి, నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వాడాలి, నా ఆరోగ్యాన్ని వాడాలి, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడాలి. కర్తవ్యం అదే. రాకడ దగ్గరికి వస్తుంది. బాధ్యత పట్టకుండా చాలామంది క్రైస్తవులు బ్రతికేస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక పక్క ఆత్మలు ఘోరంగా నశించిపోతున్నాయి. ఇంకా మనం ఐహిక ఇచ్చలతో, పిచ్చి పిచ్చి వికారాలతో, వేరే వేరే వ్యాపకాలతో, పనికి మాలిన చర్యల్లో పడతా లెగుస్తా ప్రయాణం చేయటం కాదు. దృష్టిని పని మీద పెట్టాలి. కర్తవ్య నిర్వహణ కోసం మనం పునః ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏది విస్మరించామో దాన్ని మళ్ళా చేపట్టాలి. దేవుని ఆత్మ నిన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, ఇతరుల త్యాగం ఏమో నువ్వు పొందుతావు, మరి నువ్వేం చేయవా? నేను కూడా చేయాలి. నేను అనుకున్నానండి అట్లా. నేను అనుకున్నా, అరే ఇంతమంది త్యాగం చేసి నాకు యేసయ్యని పరిచయం చేశారు. అరే యేసయ్యని తెలుసుకున్న నేను నా స్వార్థాన్ని నేను బతికేస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నా పట్టణం సంగతి ఏంటి? నా ప్రజల సంగతి ఏంటి? నా బంధుజనాంగం సంగతి ఏంటి? నా కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? నా ఇరుగు పొరుగుల సంగతి ఏంటి? బాల్యము నుండి నేను ఎరిగిన నా వారి సంగతి ఏంటి? కాబట్టి ఏదో నేను ప్రభువుని తెలుసుకున్నాను, జీవితాన్ని అలా గడిపేద్దామని అనుకోకూడదు. నా వంతు నేను తోడ్పాటు చేయాలి. యేసయ్యకు నేను కోఆపరేట్ చేయాలి. దూతలు అడిగితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాళ్ళు బలహీనులే కావచ్చు, నేను ఒక్క మాట ప్రత్యక్షమే మాట్లాడితే మొత్తం బాప్తీసం పొందుతారు, అది కాదు. చాలా సహజంగా మామూలు సంగతులే వాళ్ళ చేతనే ప్రకటింపజేస్తాను. ప్రస్తుతం వాళ్లే నాకు సహకారులు, మీరు పనికిరారు, వాళ్లే కావాలి. మీరు చేస్తే వాళ్ళకి కాపుదలుగా ఉండండి, పోయి వాళ్లే ప్రకటించాలి. ప్రభువా పని అయిద్దంటావా? చూడండి, ఈ బలహీనులే నా నింపబడి బలవంతులై నా సువార్తను విశ్వవ్యాప్తం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగేది చూడండి, జరిగిందిగా. మొత్తం హతసాక్షులయ్యారు. చంచల మనస్కులు జ్ఞానమును గ్రహించారు. అస్థిరులైన వారు స్థిరపరచబడ్డారు. బలహీనైన వారు బలపరచబడ్డారు. విశేషమైన సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. అంతేనా? ఎన్నో ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించి సంతోషంగా సీమోను పేతుర్ని సిలువ ప్రాణం తీస్తామంటే నిలువున సిలువ పొందడానికి నేను అర్హుడిని గాను, తలక్రిందుగా సిలువ వేయమని కోరుకొని తలక్రిందుగా సిలువలో ప్రాణం పెట్టి హతసాక్షి అయ్యాడు. చావుకు భయపడి, సమస్యలకు భయపడి పిరిగి పందల వెన్నుచూపల చావుకి ఎదురుపోయారు. ఈరోజు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా కానియండి, ప్రభు వచ్చేస్తున్నాడు, రెడీగండి, ప్రకటించండి, జాగ్రత్త పడండి. అన్నిటి అంతము సమీపమైందని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ రాత్రి ఆల్ నైట్లో మనం ఇది తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. మన కర్తవ్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తించి బాధ్యతను ఎరిగిన కూతురులాగా, బాధ్యతను ఎరిగిన కొడుకులాగా నువ్వు పనిచేయటం మొదలు పెడతావో, ఇక నీ మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడండి, నా కుమారుడే ఉన్నాడు. ఒకప్పుడు పిల్ల చేష్టలు చేశాడు. పిల్ల చేష్టలు చేసి నేను ఒకటి చెబితే వాడు ఒకటి చేసి నన్ను ఇబ్బంది పెట్టి తడవకు వచ్చి నన్ను నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే నేనేమన్నాను తెలుసా? నోరు మూసుకొని కూర్చో, ఏంట్రా ఏం చెట్లకు కాస్తున్నాయి అంటాను. అదే కుమారుడు బాధ్యత నిరిగి ప్రయోజకుడై వాడు కూడా నాతో కలిసి కష్టించి ఆర్జించేవాడయ్యాడనుకో, ఇక వాడేంది, వాడు నాకు వస్త్రాలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి కాదు, ఏవేవి కావాలో నేనే వెతికి రెడీ చేసి ఆడ పెడతా. ఎందుకు? బాధ్యత నిరిగిన కొడుకు, బాధ్యత నిరిగిన కూతురు. వాళ్ళ కర్తవ్యం ఏంటో గుర్తుపట్టి
ఆ కర్తవ్య నిర్వహణ కోసం నా బిడ్డలు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు కనుక వాళ్ళకి ఇక ఏది తక్కువ చేయకూడదని అవసరమైతే వారి తల్లితో చెప్పి మంచి ఆహార పదార్థాలు వండిస్తా. స్తోత్రం. ఏమండి, ఒక తల్లికి 6 కొడుకులు ఉన్నారంట. 6 కొడుకులు.